హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు? మౌలిరెడ్డి. ఏ ఊరు? వైజాగ్. మేము ఒక సర్వే చేస్తాం, నెక్స్ట్ సీఎం ఏపీ ఎవరు వస్తుందని చెప్పేసి. మీరేమనుకుంటున్నారు? జగన్మయ్య ఆబ్వియస్ గా జగన్మయ్య వస్తారు మళ్ళీ. ఎందుకు అనుకుంటున్నారు జగన్ మామే రావాలని? రీజన్ కావాలన్నా అంటే ఎందుకు అని చెప్పేసి అంటే ఎందుకంటే మా అందరికి బటన్ నొక్కితే డబ్బులు పడిపోవడమే కావాలి కానీ ఇంకేం అవసరం లేదు. జాబ్లు ఏం అవసరం లేదు. సుడు హీరోలు వట్టి బుడ్డర ఖానులు. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు చాలా బెటర్ కదా, దాని మీద అభిప్రాయం ఏంటి? మాకేం రావు కాబట్టి నాకే అభిప్రాయం లేదు. వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. ఓకే, అంటే ఇప్పుడు కూటమి వస్తుంది కదా, దాని మీద అభిప్రాయం ఏంటి? బాగుంటది అన్న, నిజంగా బాగుంటది. బాగుందన్నా, నిజం బాగుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ సీఎం అంటే కూటమిలో ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు అనుకుంటున్నారా లేకపోతే పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ నెగ్గుతాడు. అంటే మీరు స్టేట్ కాకపోయినా కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎవరు కానీ ఎందుకు అనుకుంటున్నారు మీరు? అటు పెట్టండి మైక్. ఈ చుట్టుపదూర్లు లేరే మీరు చెప్పండి. అయితే డెఫినెట్ గా చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు గారు ఎందుకు రావాలనుకుంటారు? అంటే 150 సీట్లు ఉన్నోడికి సీఎం పోస్ట్ ఇస్తారు కానీ 20 సీట్స్ ఉన్నోడికి ఎలా ఇస్తారు? బట్ పవన్ కళ్యాణ్కి ఇస్తే వీఆర్ సో హ్యాపీ. బట్ డెఫినెట్ గా అది అవ్వని పని. కనీసం ఈసారి ఎమ్మెల్యే అయితే నెక్స్ట్ థింగ్ విల్ బి వెరీ బిగ్గర్ అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఎవరు రావాలనుకుంటున్నారు? అదే సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? సిబిఎన్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సిబిఎన్ రావాలనుకుంటారు. ఇప్పుడు ఎవరు జగన్ మావి అన్నారు? అంటే జగన్ మామే విమర్శిస్తున్నారు. అర్థం కాలేదమ్మా. ఇంకో టేక్ తీసుకొని చెప్పమా. వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 100 ఏళ్ళు. మరి వాళ్ళు చూసుకుంటే వాళ్ళు రోజా గారు కానీ పేరు నాని కానీ కొడాలి నాని కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాడే అన్పార్లమెంట్ లాంగ్వేజ్ అంత బాగోదు. సో దానికి మీ అభిప్రాయం ఏంటి? రోజైతే అయితే డెఫినెట్ గా బాగోదు. కొడాలి నాని అయితే ఎప్పుడు గుట్కాతోనే జీవితం మొత్తం గడిపేస్తాడు. నాలెడ్జ్ లేని పర్సన్స్ ని అంత అసెంబ్లీలో వెళ్ళి కూర్చోబెట్టడం వల్ల ఐ థింక్ ఏ యూజ్ లేదు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఇప్పుడు ఏదో యూపీఎస్సి ఆల్రెడీ తను ఒక ఐపీఎస్ అయిపోయి ఐఏఎస్ అయిపోయిన వాళ్ళు, రిటైర్ అయిపోయిన వాళ్ళు ఈసారి ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు. డెఫినెట్ గా వాళ్ళకి ఛాన్స్ ఇస్తే మేబీ కొంచెం రీసౌండ్ వస్తుంది అసెంబ్లీలో. ఏపీకి కూడా కొంచెం బాగుంటుంది. మాది వైజాగ్ కాబట్టి వైజాగ్ ఏదైనా ఐటీ హబ్ గా మారిస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ సిబిఎన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. డెఫినెట్లీ. ఏం పేరు చెప్పారు? మౌలిరెడ్డి. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో, సబ్స్క్రైబ్ టు చల్లగా ఉండు మామ చల్లగుండు.